పడుతుందన్నా కట్టి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప మరి ఎవరి వలనను పరలోక రాజ్యమున ప్రవేశించలేదు. నన్నెరిగిన వారు పరలోకమందున్న నా తండ్రిని ఎరుగను. మా తండ్రిని ఎరిగిన వారు నన్నెరుగను. ఒకడు మనస్సు మార్చుకొని బాప్తీసమును పొంది నూతనముగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపలేరు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరైతే రక్షణ మార్గములో నన్ను వెతకెదరో అట్టి వారికి తప్పక నా కృప లభించును. సోదరులారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. సోదరులారా, మీరు ఉరిమీతలమునకు ఉప్పై ఉన్నారు. అంతేకాక లోకమునకు వెలుగునై ఉన్నారు. మనుష్యులు మీ క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును వారి ఎడల ప్రకాశింపనియుడు. నేను ధర్మశాస్త్రమునకు వ్యతిరేకిని కాను, దానిని పూరించుటకే అరుదించితి. నరహత్య చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. నీ చెప్పునదేమనగా, ఎవరైనను తన సహోదరుని ద్వేషించి దూషించిన ఎడల వారు నరహత్యా పాప సమానులే. తన సహోదరునితో సమాధాన పడకుండా చేయు దైవార్పణలు వ్యర్థమే. వ్యభిచరించవద్దు అనే మాట మీరు విన్నారు కదా. ఎవరైనను ఒక స్త్రీని మోహపు చూపు చూచిన ఎడల
వారు విభిచార పాపతులులే. ఒట్టు పెట్టుకొనవద్దు. మీ శత్రువులను ప్రేమించండి. ఎవరైనను నీ కుడి చెంప మీద కొట్టిన ఎడల వాని వైపుకు నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుము. నీ దాన ధర్మములు ఆడంబరముగా ఉండకూడదు. నీ కుడి చేతితో చేయు ధర్మము నీ ఎడమ చేతికి తెలియకుండా వలన. ధనాశ లోభములకు తావీయకుడి. ఇహంబునందుండగని అక్షయమైన స్వర్లోక సంపద సముపార్జించుకొనండి. అడుగుడి మీకియ్యబడు, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. రేపటి గురించి చింతించకుడి. పరమ తండ్రికి మీ అవసరాలు తెలియను. కావున మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు లభించును. ఒక ధనవంతుడు మోక్ష మార్గములో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో నుండి ఒంటె దూరిపోవుట చాలా సులభము. ఒక పట్టణమున ధనరాజు అను ఒక ధన అహంకారి కలడు. అతడు తన వద్దనున్న ధనముతో ఇహలోక భోగములలో మునిగి తేలియాడుచు నిరుపేదలను హింసించడేవాడు. ఇదే పట్టణమున కుష్ఠరోగి అయిన పేద లాజరును కలడు. ఇతడు ఆకటి బాధతో అలమటిస్తూ నా తండ్రి అయిన యెహోవా దేవుని దైవభక్తితో ఆరాధిస్తూ జీవించడి తరుణములో మోషే ప్రవక్త మాటను అనుసరించి ధనరాజును కలుసుకొని తన ఆకటి బాధను విన్నవించుకుని పిదప ధనరాజు లాజరును హింసించిన విధానమును మరియు ధనరాజు ధన అహంకారముతో చేసిన తప్పిదములకు పొందు శిక్షను మీరు తిలకించుడి. దయామయా చిరజీవము నీవే, చిరజీవము నీవే, పదలకు నిలయము నీవే, పదలకు నిలయము నీవే, కరుణతో కాపాడు
నాకున్న సాయి